చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం స్వస్థ నారీ స్వశక్త పరివార్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి స్థానిక వైద్యాధికారులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్యాధికారి గంగాదేవి, ఆరోగ్య ఆసుపత్రి ప్రధాన వైద్యులు విజయ్ కుమారి, వైద్యులు సుభాష్ రాజ్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు. అనీమియా రక్తం హిమోగ్లోబిన్ తక్కువగా ఉండేవాళ్ళు కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. క్యాన్సర్స్తో బాధపడేవాళ్ళు, కొన్ని ఏమైనా సిమ్టమ్స్ ఆ విధంగా ఉండేవాళ్ళు కూడా మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ చెప్తే దానికి తగిన డాక్టర్స్ ఇది వచ్చిన్నాము, దానికి తగిన ఎక్కడికి పోవాలి, ఏం చేసుకోవాలనే దాని గురించి కూడా మేము తెలియజేస్తాం మీకు. ఇంకోటి ఇప్పుడే పెద్దలు చెప్పినారు, పేషెంట్స్ డాక్టర్లు కానీ ఏమన్నా విసుక్కుంటారనేసి. మామూలుగా అయితే ఇక్కడ మనకు వందల సంఖ్యలో పేషెంట్లు వస్తూనే ఉంటారు. అందరూ కొంచెం ఓపికతో ఉండాలి, కానీ వచ్చిన వాళ్ళకంతా ముందుగా అయిపోవాలంటే కుదరదు. మీరు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్కి పోతే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. దాంతోపాటు స్టాఫ్ అనేది పని ఉంటుంది. సిబ్బంది మొత్తానికి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తూ మోడీ గారు ప్రతి రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి మహిళ శక్తివంతంగా ఉంటేనే ఆ యొక్క కుటుంబం కానీ, ఆ ఊరు కానీ, ఆ గ్రామం కానీ, ఆ దేశం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కార్యక్రమాల్ని మన కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహిళకు ఏ విధమైనటువంటి జబ్బులు వస్తూ ఉంది, టీబీ వచ్చిందా, లేదంటే రొమ్ము క్యాన్సర్లు వచ్చిందా, లేదా ఏదైనా శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చిందా, లేదా వారికి ప్రతి నెలా జరగబోయే ఋతుక్రమాల్లో ఏదైనా మార్పులు వచ్చిందా, ఇవంతా కూడా తెలియజేసి వాళ్ళకు అవగాహన కల్పించి వారికి రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా